హాయ్ ఎవ్రీవన్. టుడే టాపిక్ వచ్చేసి కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి చరిత్ర. దీనికంటే ఫస్ట్ ప్రపంచం లోపల కమ్యూనిస్టు పార్టీ ఏ విధంగా ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే, ఆనాటి యుఎస్ఎస్ఆర్ అనేటువంటి దేశం లోపల, అంటే రష్యా అనేటువంటి దేశం లోపల రాచరికపు పరిపాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలో లెనిన్ నాయకత్వం లోపల బొల్షెవిక్ అనేటువంటి తెగవారు ఒక రివోల్ట్ చేయడం జరిగింది. అంటే ఒక రకమైనటువంటి విప్లవం చేసి రాచరికపు ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1917 సంవత్సరం లోపల. బోల్షెవిక్ విప్లవం ద్వారా రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడింది. ఈ సందర్భం లోపల ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఎక్కడైతే రాచరికపు ప్రభుత్వాలు కొనసాగుతున్నాయో ఆ దేశాలలో కమ్యూనిస్టు ప్రభుత్వాల ఏర్పాటు అనేటువంటిది ఆవశ్యకత ఏర్పడింది. ఈ సందర్భం లోపలనే 1920 దశకం లోపల ప్రపంచ దేశాలన్నిటికీ కమ్యూనిస్టు ప్రభుత్వాలు అనేటువంటివి పరిచయం కావడానికి అవకాశం ఏర్పడింది. దీనిలో భాగంగానే 1920 సంవత్సరం లోపల నాటి యుఎస్ఎస్ఆర్ ప్రాంతంలో అంతర్భాగంగా ఉన్నటువంటి తాష్కెంట్ అనేటువంటి నగరంలో మానవేంద్రనాథ్ రాయ్ భారతదేశానికి కూడా ఒక కమ్యూనిస్టు పార్టీ అవసరం అని చెప్పి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అనేటువంటి దానిని స్థాపించడము జరిగింది 1920 సంవత్సరం లోపల. కానీ భారతదేశం లోపల అధికారికంగా 1925 సంవత్సరంలో డిసెంబర్ నెల లోపల కమ్యూనిస్టు పార్టీ అనేటువంటిది ప్రారంభించబడింది. ప్రధానంగా దీనిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరు అనంటే మానవేంద్రనాథ్ రాయ్, ఎస్ఏ డాంగే. ఈ విధంగా భారతదేశం లోపల కమ్యూనిస్టు పార్టీ అనేటువంటిది ప్రారంభించబడింది. ఇటీవలే కాలంలో 1925లో స్థాపించబడింది అధికారికంగా భారతదేశంలో. అంటే 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. కాబట్టి ఈ పార్టీపై రాబోయేటువంటి పరీక్షల్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.